నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు చూపించే రెసిపీ హెల్దీ లడ్డు. కొబ్బరి, బెల్లం, వేరుశనగలతో లడ్డు చేశాను. లడ్డూకి కావలసిన పదార్థాలు: బెల్లం తీసుకోవాలి, వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి, తురిమిన కొబ్బరిని తీసుకోవాలి. ఇప్పుడైతే గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని ఈ వేరుశనగల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగలు ఫ్రై చేసినప్పుడు ఐలో పెట్టి ఫ్రై చేయకూడదు. బాగా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గ్రౌండ్ నట్స్ అయితే ఫ్రై అయిపోయి ఇవి వేరే ప్లేట్లో తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ గ్రౌండ్ నట్స్కి అయితే పొట్టు తీయకుండా లడ్డు చేస్తున్నాను. ఇప్పుడైతే ఇదే కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదంతా కరిగించుకోవాలి. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు అయితే ఇలాచీ దంచుతున్నాను. ఒక రోల్ తీసుకుని 2 ఇలాచీ దంచుకోవాలి. ఇలా దంచుకుని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. ఈ బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి. పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అయితే పాకం వచ్చింది. ఇప్పుడైతే తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. ఈ స్వీట్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, దగ్గర పడుతుంది స్వీట్ అయితే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా చల్లారనివ్వాలి. బాగా వేడిది లడ్డూలు చుట్టలేము కదా, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. చూడండి, లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా ఎనర్జీ కూడా. వేరుశనగలు, కొబ్బరి, బెల్లం లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. గ్రౌండ్ నట్స్ అయితే చాలా బాగుంది లడ్డు. ఓకే అండి, ఈ హెల్దీ లడ్డు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.